ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనంలో చూసినప్పుడు, యెహోవా కయీనుతో నీ కోపమేలా ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడ్ల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడ్ల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడ్ల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అన్ను. ప్రభువే అతనితో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వెందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు అని అడుగుతూ ఉన్నారు. నువ్వు మంచి పనులు చేసినట్లయితే అది నీకు ఎంతో మేలు. ఒకవేళ కానీ అలా చేయకపోతే వాకిట్లో ఉండేటువంటి పాపం నీ ఇంట్లోకి వస్తుందని అతను మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈరోజు దేవుని యొక్క మాట మనకు స్థిరత్వాన్ని తీసుకొని వస్తుంది. బయట ఉండేటువంటి దరిద్రత అంతా బయటనే ఉంటుంది. ఆయన మాటకు ఎప్పుడైతే నువ్వు లోబడతావో ఖచ్చితంగా నీ ఇంట్లో ఉండేటువంటి దరిద్రత కూడా అది బయటికి బురద వల్ల త్రొక్కబడుతుందని ప్రభు ఇతరులను మాట్లాడుతున్నారు. కానీ మనుషులతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది లక్ష్య పెట్టరు. ఎందుకంటే వారికి అది అనుగుణంగా ఉంటుంది కాబట్టి దాని గురించి అధికంగా ఆలోచన చేస్తూ ఉంటారు. కనుక నువ్వు సత్క్రియ చేసినట్లయితే నువ్వు తల ఎత్తుకుంటావు. సత్క్రియ చేయకపోతే వాకిట్లోనే పాపం ఉంది, ఆ దానికి నీ ఎడల కోరిక కలుగుతుంది, అది నేను ఏలుతుందని అతను మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ రోజును మనం తడువుకోకూడదు. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా మనం నిర్ణయాలు తీసుకోవడానికి మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే యెషయా 55వ అధ్యాయం 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపులు వంటూ కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటూ కావు కనుక అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఎప్పుడైతే ఆయన తలంపులు ఉన్నతమైనవని, ఆయన ఆలోచనలు ఉద్దేశంలో గొప్పవని మనం గ్రహించినప్పుడు మనం చాలా నెమ్మదితో మనం ఉంటాము. ఆయన ఆలోచనలు స్థిరమైనవని మనం ఎరిగినప్పుడు మనం చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కనుక ఆయన ఆలోచనలు మన ఇంటికి వచ్చినప్పుడు మనం వెంటనే నిర్ణయాలు తీసుకునేటువంటి గొప్ప ఆసక్తి మన హృదయంలో ఉండాలి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించడి, బయలు దేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట నేను పలుకుకుపోయిరి. ఎందుకంటే చాలామంది అధికంగా ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ దేవుని మాట శ్రేష్టమైనదని అని ఎరిగి ఆయనది నమ్మిక ఉంచవచ్చు అనేటువంటి విషయంలోని వెనకబడిపోతూ ఉంటారు. ఆయనైతే ప్రార్థన చేశాడు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 37వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవానైనా నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా ప్రార్థన అంగీకరించుము. నా ప్రార్థన అంగీకరించుమని అతను ప్రార్థన చేస్తుండగానే యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్ళను ఆరిపోజేశాను. అందరూ జనులందరూ దాన్ని చూసి సాగిలపడి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. కనుక ఈరోజు నువ్వు గ్రహిస్తున్నావా? ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు? ఇంకా నువ్వు ఎందుకు తడవలాడుతూ ఉన్నావు? నువ్వు తడవలాడుతున్న కొద్దీ నీకు ఆలస్యం జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన స్థిరత్వం కలిగి, నువ్వు ఆలోచన కలిగి పరిగెడతావో వెంటనే ఆయన నీ దేవుడిగా ఆయన బయలుపరచుకోవడం అనేది నీ జీవితంలో నువ్వు చూస్తావు. కాబట్టి నువ్వు ఆయన స్తుతించు, ధైర్యం తెచ్చుకో. మనుషులను సంప్రదించడం కాదు, నీ మనస్సాక్షి తెలుసు కాబట్టి నువ్వు వెంటనే ఆయన సాగిలి పడడం ద్వారా నీకు గొప్ప మేలు కలుగుతుంది. దేవాన్ని దయగలిగా నష్టాలకు అప్పగించుకుంటుండగా ప్రభా నీ గొప్ప కృప సమాధానం దయచేసి నీ మహిమ సన్నిధిని ప్రేరేపించి బలపరచమని, అన్ని విషయాల్లో కృప చూపించమని, మీ సమాధానకరమైన సన్నిధి ప్రభా ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచుతుండగా గొప్ప కార్యము జరిగించి మహిమ పొందమని, స్థిరమైన మనసును అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.